పరీక్ష రాయకుండానే గవర్నమెంట్ జాబ్ వినడానికి చాలా బావుంది కదా? అవునండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. సో ఈరోజు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మొత్తం వివరాలు చూద్దాం. ఇది చాలామందికి ఒక మంచి అవకాశమనే చెప్పాలి. సరే, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ 5 పాయింట్లు చూడాలి. ముందుగా అసలు నోటిఫికేషన్ ఏంటి, ఖాళీలేమున్నాయి, జీతాలెంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అర్హతలు, ఫీజులు, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్, డేట్స్, ఇలా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, మొదలు పెడదాం. ఓకే, సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించింది. ఇవి నేషనల్ హెల్త్ మిషన్ కింద అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీస్తున్న పోస్టులన్నమాట. హెల్త్ సెక్టర్లో జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. ఇక ఈ నోటిఫికేషన్లో అసలైన హైలైట్, మనం ముందే చెప్పుకున్నట్టు దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం అకాడమిక్ మెరిట్ అంటే చదువులో వచ్చిన మార్కులు ఇంకా ఎక్స్పీరియన్స్, వీటి ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. సరే, మరి అసలు ఏ పోస్టులున్నాయి, వాటి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 35 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఆ పోస్టులు ఏంటి, వాటికి జీతాలెలా ఉన్నాయి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా రకరకాల పోస్టులున్నాయి. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. జీతాలు చూస్తే 15,000 నుంచి 35,000కు పైగా కూడా ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్లకు కూడా కొన్ని పోస్టులున్నాయి. అలాగే డిగ్రీ, పీజీడీసీఏ లాంటి క్వాలిఫికేషన్స్తో కూడా ఉన్నాయి. సో ఎవరి క్వాలిఫికేషన్కు తగ్గ పోస్ట్ ఏముందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సరే, ఎగ్జామ్ లేదు అంటున్నారు కదా, మరి సెలక్షన్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 100 మార్కులుకుంటుందన్నమాట. ఈ 100 మార్కులు దేనికిస్తారంటే క్వాలిఫికేషన్, సీనియారిటీ, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, వీటిని బట్టే సెలక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ మార్కుల డివిజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. 100లో ఏకంగా 75 మార్కులు అకాడమిక్ మెరిట్కే ఇచ్చేస్తున్నారు. అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులకే మేజర్ వెయిటేజ్ అనమాట. సో మంచి పర్సెంటేజ్ ఉండటం అనేది ఇక్కడ చాలా ప్లస్ అవుతుంది. సో లాజిక్ చాలా సింపుల్ అండ్ క్లియర్. 75 మార్కులు అకాడమిక్స్కి, మరో 10 మార్కులు సీనియారిటీకి ఇస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ పాస్ అయిన తర్వాత గడిచిన ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు. ఇక చాలా ముఖ్యంగా 15 మార్కులు కోవిడ్ టైంలో సర్వీస్ చేసిన వాళ్లకి కేటాయించారు. దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్కి, ముఖ్యంగా ఆ క్లిష్ట సమయంలో పనిచేసిన వాళ్లకి ఎంత వాల్యూ ఇస్తున్నారో మనకర్థమవుతోంది. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది ఎలిజిబిలిటీ ఇంకా ఫీజ్ డీటెయిల్స్. అంటే ఎవరు అప్లై చేయొచ్చు, ఫీజు ఎంత కట్టాలి అనే విషయాలు. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్గా అప్పర్ ఏజ్ లిమిట్ 42 సంవత్సరాలు. అయితే రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే దివ్యాంగులకు వాళ్ల కేటగిరీని బట్టి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ ఇంకా బీసీ కేటగిరీల వాళ్ళు 300 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 200 రూపాయలు. ఇక దివ్యాంగులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫీజు ఆన్లైన్లో కట్టడానికి లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. అది కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ పేరు మీద మాత్రమే తీయాలి. ఈ పేరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్స్ ఎప్పుడు, ఆ వివరాలు చూద్దాం. ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఇచ్చారు. కేవలం 5 రోజులు. డిసెంబర్ 15న అప్లికేషన్లు స్టార్ట్ అయితే 20వ తారీఖుకే క్లోజ్ అయిపోతాయి. ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. జనవరి 12 కల్లా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చేస్తారు. ఇక అప్లై చేసే ప్రాసెస్ ఎలాగంటే, ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని నీట్గా ఫిల్ చేసి కావాల్సిన అన్ని సర్టిఫికెట్ల కాపీలను జతచేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ అప్లికేషన్ని ఎలా సబ్మిట్ చేయాలి అంటే పోస్టులో పంపాలా లేక డైరెక్ట్గా వెళ్లి ఆఫీస్లో ఇవ్వాలా అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు. అందుకని అప్లై చేయాలనుకునేవాళ్లు ఆ ఫైనల్ అప్డేట్ కోసం తూర్పుగోదావరి జిల్లా అఫీషియల్ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. సో ఇదంతా చూశాక మనలో ఒక ఆలోచన రావడం సహజం.
కేవలం ఒకే ఒక్క పరీక్ష మీద ఆధారపడకుండా ఇలా అకాడమిక్ మెరిట్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అనేది నిజంగా ఒక మంచి పద్ధతేనా? దీనివల్ల పబ్లిక్ సర్వీస్ రోల్స్కి సరైన వాళ్లను ఎంచుకోగలమా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.